Hey, hi everyone. Welcome back to the channel again. This is Rahul. అండ్ దిస్ ఈస్ నవీన్. సో, ఈరోజు వీడియోలోకి ఎళ్ళే ముందు మనము లాస్ట్ వీడియో టెక్నికల్ యూనివర్సిటీ వర్సెస్ అప్లైడ్ సైన్స్ యూనివర్సిటీ ఆర్ఎల్స్ యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్న వీడియో ఒకటి క్లియర్‌గా చేశామనమాట. సో, అందులో ఒక మెయిన్ డౌట్ ఏందొచ్చిందంటే అప్లైడ్ సైన్స్ యూనివర్సిటీ అనేది ప్రైవేట్ యూనివర్సిటీయా? పబ్లిక్ యూనివర్సిటీ అని చాలామంది అడుగుతున్నారు. సో, అప్లైడ్ సైన్సెస్ అవ్వచ్చు, టెక్నికల్ యూనివర్సిటీ అవ్వచ్చు. మేమేదైతే మాట్లాడుతున్నామో అది మోస్ట్‌లీ రిలేటెడ్ టు పబ్లిక్ యూనివర్సిటీ అనమాట. సో, ప్రైవేట్ యూనివర్సిటీకి ఒక సెపరేట్‌గా డెడికేటెడ్ వీడియో చేస్తాము. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి వన్స్ మనం ఒక యూనివర్సిటీ ఇది అని ఫిక్స్ అయిపోయిన తర్వాత, ఆర్ఎల్స్ మనం యూనివర్సిటీలో ఏ రిక్వైర్మెంట్స్ ఉంటాయని మనం ఫిక్స్ అయిపోయిన తర్వాత, నెక్స్ట్ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి, ఆ కోర్స్‌లో ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి? ఆ కోర్స్ ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉండబోతున్నాయి? ఆ కోర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్న పాయింట్స్ ఈరోజు క్లియర్‌గా మాట్లాడదాం. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి రిలవెంట్ డిగ్రీ అన్నమాట. సో ఫస్ట్ మనం మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ గురించి మాట్లాడదాము. దాంతో ఫస్ట్ పాయింట్ వచ్చేసేసి రిలవెంట్ డిగ్రీ. సో ఏందంటే బేసిక్‌గా కోర్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏదైనా మాస్టర్స్ కానీ, బ్యాచిలర్స్ కానీ మనం ప్రీవియస్‌గా ఏం చదివామనేది జర్మనీలో చాలా ఇంపార్టెంట్‌గా చూస్తారు. యాహ్! ఎందుకంటే ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ కాబట్టి అండ్ దట్ టు పబ్లిక్ యూనివర్సిటీస్ కాబట్టి జస్ట్ బికాస్ యూ వాంట్ టు స్టడీ, యూ వాంట్ టు డూ సమ్ మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్ కోర్స్ అని ఫ్రీగా అడ్మిట్ అయితే ఇచ్చేసేయరు. మీ రిక్వైర్మెంట్స్ ఫుల్‌ఫిల్ అవుతున్నాయా లేదా అని చూస్తారు. సో, అందులో బేసిక్‌గా రిలవెంట్ డిగ్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్‌గా కన్సిడర్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గనక నువ్వు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ రిలేటెడ్ కోర్స్ చేయాలి అనంటే ప్రీవియస్‌గా నీకు ఏదైనా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ గాని, ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ గానియ్యి, లేకపోతే ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ గానియ్యి, సంథింగ్ టు డూ విత్ ఎలక్ట్రానిక్స్‌కి, ఎలక్ట్రికల్‌కి రిలేటెడ్‌గా ఉండే ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటేనే హై ఛాన్స్ ఉంటుంది. అండ్ సమ్‌టైమ్స్ మ్యాండేటరీ కూడా రిక్వైర్మెంట్ పెడతారు వాళ్ళు. ఈ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి అని. సో, ఇదొక ఎగ్జాంపుల్‌గా కన్సిడర్ చేయండి. రెలెవెంట్ డిగ్రీ అనేది చాలా ఇంపార్టెంట్. 11 డిగ్రీలో అన్న చెప్పినట్టు మనకి ప్రీవియస్‌గా ఉండాలన్నారు గదా! సో, మాస్టర్స్ అంటే ఏంది మనకి ఆల్రెడీ ఒక బ్యాచిలర్స్‌లో ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంది. దాన్ని హైయర్ స్టడీస్‌కి తీసుకెళ్ళడానికి మనకు మాస్టర్స్ చేయబోతున్నాం. సో, రిలవెంట్ డిగ్రీ లేకన్నా ఇంక వేరేదేది చేయలేం గదన్నా! యెస్. సో, మీరు చెప్పినట్టుగా ఏదైనా సరే ఒక నాలెడ్జ్ ఉండేది తీసుకోండి. అంటే ప్రీవియస్ నాలెడ్జ్ ఉండేది తీసుకోండి. బికాజ్ ఏదో ట్రెండ్ ఏదో ఉందని ఏఐ ఉంది గదా! అని చెప్పి సివిల్ వాళ్ళు ఇప్పుడు కంప్యూటర్ సైన్స్‌కి పోవాలనుకుంటున్నట్టు అట్లా ఎళ్ళిపోవాలంటే అడ్మిషన్ రాదు. సో, కొద్దిగా రిలవెంట్‌గా అన్న చెప్పినట్టు కొన్ని సబ్జెక్ట్ క్రెడిట్స్ ఉంటాయన్నమాట. ఈ సబ్జెక్ట్స్‌లో ఇన్ని క్రెడిట్స్ ఉండాలి, ఇది ఉండాలి అన్నమాట. సో, అవి చూసుకొని ప్లాన్ జేసుకోండి. వేరే డిగ్రీ అయితే గనక క్రెడిట్స్ మ్యాచ్ అవ్వవు. సో, అడ్మిషన్ రాదు. మీరు లైట్ తీసుకుంటే అది వేస్ట్ అవుతది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. సో, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ మీది మ్యాండేటరీగా ఫస్ట్ మీరు ఇంగ్లీష్ కోర్స్ తీసుకుంటున్నారా? జర్మన్ కోర్స్ తీసుకుంటున్నారా చూసుకోండి. ఇంగ్లీష్ కోర్స్‌కైతే గన ఐఎల్టీఎస్ ఆర్ టోఫెల్ అనే లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మెయిన్‌గా చాలామంది ఐఎల్టీఎస్ చూస్తారు. ఐఎల్టీఎస్‌లో అరౌండ్ 6.5 అన్ని సెక్షన్స్‌లో ఉన్నాయంటే గనక వెల్ అండ్ గుడ్. అడ్మిషన్ ఛాన్సెస్ ఆర్ హై అన్నమాట. ఆర్ఎల్స్ 6 ఉంటే చాలా యూనివర్సిటీస్ ఫిల్టర్ అయిపోతాయి. కొన్ని రేర్ యూనివర్సిటీసే వస్తాయి. బట్ 6.5 అనేది సేఫర్ సైడ్. అండ్ జర్మన్ లాంగ్వేజ్ చూసుకుంటే ఇఫ్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ కోర్స్ అయినా గాని కొన్నిటికి గోతే సర్టిఫికేట్ ఏ1, ఏ2 అనేవి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మా దానికైతే ఏ2 రిక్వైర్మెంట్ ఉందన్నమాట గోతే జర్మన్‌కి. సో, నా బై ద దానికి ఎండ్ కూడా ఆఫ్ ఉన్నాయి. యాహ్! సో, అలా గోతే అనే ఉంటది. ఆర్ఎల్స్ జర్మన్ డిగ్రీ అనుకున్నారనుకోండి. జర్మన్ టాట్ కోర్స్ తీసుకుంటే అట్‌లీస్ట్ బీ1 ఆర్ బీ2 అనేది మ్యాండేటరీగా ఉండాలి. గోతే ఆర్ టెల్క్ ఇవి రెండే యాక్సెప్ట్ చేస్తారు. ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ స్కోర్స్ ఎలాగైతే ఇంపార్టెంట్ అని మాట్లాడుతున్నామో, అట్లాగే జీపీఏ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. యాహ్! యాహ్! మన యాహ్! బ్యాచిలర్స్ జీపీఏ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. జర్మనీలో ఎందుకంటే జీపీఏకి చాలా వాల్యూ ఉంటది. ఇక్కడ హ్మ్. బేసిక్‌గా ట్రూ. జీపీఏ ఈజ్ ఈక్వల్ టు రిప్రజెంటింగ్ యువర్ నాలెడ్జ్ అన్నమాట. అంటే యాహ్! తప్పుగా అనుకోమాకండి. మన ఇండియాలో బేసిక్‌గా యాహ్! యూనివర్సిటీస్‌లో జీపీఏ యూనివర్సిటీ టు యూనివర్సిటీ చాలా వేరీ అయిద్ది. స్టేట్ టు హ్మ్. స్టేట్ వేరీ అవుతుంది. అటానమస్ యూనివర్సిటీస్‌లో వేరీ అవుతుంది. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి కొంచెం స్టాండర్డైజేషన్ ఉంటుంది జీపీఏకి. మోర్ యాహ్! ఆర్ లెస్ అన్ని కాలేజెస్ సేమ్ గానే కన్సిడర్ చేస్తాయి. అందువల్ల ఇక్కడ జీపీఏ నాలెడ్జ్ జస్ట్ అట్లాగే రిప్రజెంట్ చేసిద్ది కాబట్టి ఇండియాలో గూడా ఎక్కువ జీపీఏ ఉంటే ఇక్కడ అడ్మిషన్ తీసుకునేటప్పుడు గూడా చాలా చాలా హై ఛాన్స్ ఉండిద్ది. బట్ యాహ్! కానీ రీసెంట్‌గా వాళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తున్నారంటే యూనివర్సిటీస్‌లో ఇండియాలో ఇలాగ ఈజీగా ఇచ్చేస్తున్నారు జీపీఏ. అరే కొన్ని యూనివర్సిటీస్‌లో బాగా ఈ వ్యత్యాసం ఉంటుంది. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్సియేషన్ అన్నమాట. సో, అందుకనేసి మన ఏపీఎస్ గానియండి, కొద్దిగా స్క్రూటినైజేషన్ ఏందంటే కొంచెం హార్డ్‌గా ఉంటుంది ఈ మధ్య. బట్ కానీ యాహ్! ఏదైనా జీపీఏ ఉండడం అనేది మంచిగా చాలా చాలా గుడ్ థింగ్ అన్నమాట. సో, అది కొద్దిగా ఫోకస్ చేయండి మీరు గనక థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్‌లో గనుక ఉన్నట్లయితే. అండ్ అండ్ మీరు చెప్పినట్టుగా ఇక్కడ జీపీఏకి మినిమమ్ మనకొక 7.5 జీపీఏ అలా ఉన్నాయంటే వెల్ అండ్ గుడ్ అడ్మిషన్ ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. కొంతమందంటే నాకు 6.7 ఉంది, ఆర్ 7 ఉంది, అడ్మిట్ రావాలి అంటే ఛాన్సెస్ తగ్గుతాయన్నమాట. బట్ అలాంటి ఛాన్సెస్ గూడా మన అదర్ రిక్వైర్మెంట్స్, అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఫర్దర్‌గా డిస్కస్ చేద్దాం. వాటి మీద కాన్సంట్రేట్ చేస్తే మేబీ
ఛాన్సెస్ ఉన్నాయి. సో, డెఫినెట్లీ. కాన్సంట్రేట్ బెటర్ టు కాన్సంట్రేట్ ఆన్ జీపీఏ ఫస్ట్ దెన్ యాహ్! అడిషనల్ మళ్ళీ చూద్దాం. ఎందుకంటే థర్డ్ ఫండమెంటల్ గాబట్టి అది. యాహ్! రిక్వైర్‌మెంట్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ థింగ్స్. ఆ! నేను పోతే నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి సీవీ అన్నమాట. సో, యాహ్! కరిక్యులమ్ వీటే చాలా చాలా ఇంపార్టెంట్ యాస్ ఎ మ్యాండేటరీ రిక్వైర్‌మెంట్. హ్మ్. ఎందుకు అనంటే అక్కడే బేసిక్‌గా నువ్వు ఏం చదివావు? నువ్వు ఏం చేసావు? బేసిక్‌గా నువ్వొచ్చి మాట్లాడట్లేదు గదా! ప్రొఫెసర్‌తో. యాహ్! అందువల్ల ఓన్లీ వన్ ఆప్షన్ ఏంది? నీ గురించి క్లియర్‌గా మంచిగా రిప్రజెంట్ చేసుకునే ఓన్లీ వన్ ఆప్షన్ కరిక్యులమ్ వీటే అన్నమాట. సో, హ్మ్. అది బేసిక్‌గా మీరు ప్రిపేర్ చేసిన ఫార్మాట్ గూడా కొద్దిగా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జర్మనీలో ఉండే వాళ్ళకి ఫండమెంటల్‌గా ఈ యూరోపాస్ ఫార్మాట్ అనేది ఉంటుందన్నమాట. అంటే యూరోపియన్ కంట్రీస్‌లో అందరూ ఒక విధంగా ఫాలో అవుతారు ఈ ఫార్మాట్‌ని. సో, అది గనక యాహ్! మీరు ఫాలో అయ్యి అక్కడ ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో దాన్ని కొంచెం ఏదన్నా ఉంటే మీ బ్యూటిఫికేషన్‌తోనో, లేపోతే మీ ఐడియాస్‌తోనో కొంచెం జాగ్రత్తగా రిప్రజెంట్ చేసుకొని, యాహ్! ఫుల్ ఇన్ఫర్మేషను అండ్ అట్లాగే కొంచెం బ్రీఫ్‌గా మరీ అంత టూ డీటెయిల్డ్‌గా నేను ఏ నుంచి బి దాకా చదివాను, బి నుంచి సి దాకా చదివానని కాకుండా కొంచెం డీటెయిల్డ్‌గా, క్రిస్ప్‌గా ఉండేటట్టు ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా అన్నమాట కరిక్యులమ్ వీటే యాహ్! అనేది. హ్మ్. యాహ్! నెక్స్ట్ పాయింట్ నవీన్. సో, ఎల్ఓఆర్ అండ్ ఎస్ఓపి. సో, అన్న చెప్పినట్టు కరిక్యులమ్ వీటిలో మనం ఏంది అనేది మెన్షన్ చేస్తాం కదా! సో, స్పెసిఫిక్‌గా ఎల్ఓఆర్, ఎస్ఓపి అనేది ఎందుకు చూసుకోవాలంటే, ఎల్ఓఆర్ అనేది లైక్ మేబీ మీరు గాని స్టూడెంట్ అయ్యి ఇప్పుడే బ్యాచిలర్స్ అయిపోయుంటే గన మీ ప్రొఫెసర్స్ దగ్గర నుంచి, మీ యూనివర్సిటీ దగ్గర నుంచి లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఒకటి తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీ యొక్క మేనేజర్ దగ్గర నుంచి, మీ యొక్క బాస్ దగ్గర నుంచి అది కూడా తీసుకుంటే రికమెండేషన్ లెటర్. నేను ఈ పర్సన్‌ని రికమెండ్ చేస్తున్నా. ఎందుకు రికమెండ్ చేస్తున్నా? ఈ ఈ యూనివర్సిటీకి అనే దానికి నీట్‌గా రాస్తారనమాట. ఈ స్కిల్స్ ఉన్నాయి అతనికి. ఈ గోల్స్ ఉన్నాయి అతనికి. ఆ పర్సన్‌లో ఇది ఉంది. సో, అతను ఇవి అచీవ్ చేస్తాడు. నేను నమ్ముతున్నా అని చెప్పి అతను సర్టిఫై చేస్తారనమాట. సో, దాన్ని మంచి వాల్యూ ఉంటదనమాట. ఒక ప్రొఫెసర్, ఒక బాస్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు మనల్ని రికమెండ్ చేస్తున్నారంటే థేర్ షుడ్ బి సంథింగ్ అనేసి వీళ్ళు బిలీవ్ చేస్తారు. అండ్ ఇది రాసేటప్పుడు ఫస్ట్ మీరొక డ్రాఫ్ట్ రాసుకొని మీరు నార్మల్‌గా మనకి చూసుకుంటే గనక ప్రొఫెసర్‌లు ఎవరు మీ గురించి తెలుసుకొని, క్లియర్‌గా తెలుసుకొని రాసి ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు. మా యూనివర్సిటీస్‌లో కూడా అలా చేయరు. బట్ మీరొక డ్రాఫ్ట్ రాసుకొని మీ గురించి మీరేంటి, ఏంది అని మీ గురించి ఒక డ్రాఫ్ట్ రాసుకొని, మా యూనివర్సిటీలో అయితే మాకు బీటెక్‌లో ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ సెల్ ఉండేదనమాట. హుహు. సో, ఒక స్పెషల్ పర్సన్ డెడికేటెడ్ టు దీనికోసమే ఉండేవాళ్ళు. సో, ఆళ్ళ దగ్గరికి ఎళ్లారంటే నీట్‌గా కంట్రీకి తగ్గట్టుగా, యూనివర్సిటీకి తగ్గట్టుగా ఫార్మాట్ చేసి ప్రొఫెషనల్ ఇంగ్లీష్‌లో మంచి డ్రాఫ్ట్ చేసిస్తారు. సో దట్ దాన్ని తీసుకొని మీరు ప్రొఫెసర్ దగ్గరికెళ్ళొచ్చు. సో, ఈ ఆప్షన్ ఉంది కాబట్టి వేస్ట్ చేసుకోమాకండి. యుటిలైజ్ చేసుకోండి. మీరేదో ఓన్‌గా రాసేసి ప్రొఫెసర్ సంతకం పెట్టి అది వేస్ట్ అంటే మంచిగుంటే వెల్ అండ్ గుడ్. లేకపోతే కొద్దిగా ఇబ్బంది అవుద్ది కాబట్టి చెప్తున్నా. అండ్ ఎస్ఓపి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటే ఇప్పుడు ఈ కోర్స్ తీసుకుంటున్నా నేను. ఎందుకు తీసుకుంటున్నా? ఈ కోర్స్‌లో నా ఫ్యూచర్ గోల్ ఇది. ఈ కోర్స్ ద్వారా నేను ఇది అచీవ్ చేయబోతున్నాను. ఈ కోర్స్‌లో ఇది నేను నేర్చుకుంటాను. నాకు ఫ్యూచర్‌కి ఇది ఇలా హెల్ప్ అవుద్ది. నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఇది నాకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతది. అనేటి ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ మీ ఓన్‌గా రాస్తే అన్నమాట అది ఆ కోర్స్‌కి సెట్ అవుతదన్నమాట. మంచిగుంటది. సో, అలా ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఎల్ఓఆర్ అనేవి చాలా ప్లే చేస్తాయి. ఎలా అంటే ఇప్పుడు కొంతమందికి ఇవి మంచిగుండడం వల్లగా అడ్మిషన్ వచ్చినాయి. కొంతమంది బాలేకపోవడం వల్ల అడ్మిషన్ పోయిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, నెగ్లెక్ట్ చేయకుండా ఇది కూడా క్లియర్‌గా రాయండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యాహ్! బిఫోర్ దట్ వన్ పాయింట్ ఐ వాంట్ టు యాహ్! యాడ్ టు ఎస్ఓపి. సో, ఎస్ఓపి ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హుహు. నేను చదివిన కోర్స్‌లో 35 స్టూడెంట్స్ ఉంటే అందరూ 8 అండ్ అబోవ్ సీజీపీఏ 6 ఇయర్స్ అబోవ్ నేను మాట్లాడుతుంది. కానీ యాహ్! 1 ఆర్ 2 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు బిలో 8 సీజీపీఏ ఉండి కూడా అడ్మిట్ తెచ్చుకున్నారు. ఎందుకంటే అమౌంట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు యూనివర్సిటీలో చేసినప్పుడు హ్మ్. గాని, ఆ ప్రాజెక్ట్‌లో ఉన్న కంటెంట్ గాని అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు రిప్రజెంట్ చేసిన ఎస్ఓపి విధానం గాని, సో యాహ్! అంత కీ రోల్ ప్లే చేసిద్దనమాట ఎస్ఓపి. కొన్ని ఎక్కడన్నా మీకు తక్కువున్న సీజీపీఏ, లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ ఎస్ఓపి మీద బేస్ అయ్యి అడ్మిట్ వచ్చే అంత మంచి ఇంపార్టెన్స్ ఉంది ఎస్ఓపికి. సో కీప్ ఇట్ ఇన్ యాహ్! మైండ్ అన్నమాట యాస్ ఎ టిప్ లాగా. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి అప్లికేషన్ డెడ్‌లైన్స్. సో అప్లికేషన్ డెడ్‌లైన్ ఆబ్వియస్‌లీ చెప్పాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ది కీ ఇంపార్టెంట్ పాయింట్స్ టు కన్సిడర్. బట్ కానీ ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ అడ్మిషన్ ప్రాసెసెస్ ఉంటాయన్నమాట బిఫోర్ అప్లికేషన్ డెడ్‌లైన్. మనకి ఫస్ట్ అప్లై చేస్తూ ఉంటే అప్లికేషన్స్ అన్నీ వచ్చాక డెడ్‌లైన్ అయిపోయాక ఒకసారి వాళ్ళు పూల్ చేసి వాళ్ళు దాంట్లో నుంచి ఒక 20 మెంబర్స్‌ని తీసుకోవాలంటే అలాగ అడ్మిట్ 20 మెంబర్స్‌కి ఇస్తారు. ఇక్కడ డజంట్ మ్యాటర్ అనమాట. ముందు పంపించావా? వెనక పంపించావా? అప్లికేషన్ అనేసేసి. సో యాహ్! అక్కడ ప్రాబ్లమ్ లేదు. బట్ కానీ అదర్ టైప్ ఆఫ్ అడ్మిషన్ ప్రాసెస్ ఉన్నది. అదేందంటే అడ్మిషన్స్ కోసం అప్లికేషన్స్ వస్తా ఉంటే వాళ్ళు కూడా అడ్మిషన్స్ చిన్నగా వన్ బై వన్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అది హ్మ్. ఎలాగుండిద్దంటే నాన్ రెస్ట్రిక్టెడ్ అడ్మిషన్ ప్రాసెస్ అంటారు. ఇక్కడ క్యాండిడేట్ ప్రొఫైల్ గనక నచ్చిందంటే యూనివర్సిటీలో సెలెక్ట్ చేసే వాళ్ళకి వాళ్ళు ఇచ్చేస్తారు. బేసిక్‌గా అడ్మిషన్ ఇచ్చేస్తారు.
కాకపోతే ఓకే. దీనికి హ్మ్. గూడా రెస్ట్రిక్షన్ ఉండిద్ది ఆబ్వియస్‌లీ. 1000 మంది అప్లై చేశారు. 500 మందికి అడ్మిట్ అయితే ఇచ్చారు గదా! యాహ్! సో, కరెక్ట్. ఇక్కడ గూడా లిమిట్ ఉండిద్ది. బట్ కానీ ఎవరు హ్మ్. చెప్పరు. మేము నాన్ రెస్ట్రిక్టెడా, రెస్ట్రిక్టెడ్ అనేసి. కొన్ని యూనివర్సిటీలు చెప్తాయి వాళ్ళ కోర్స్ డిస్క్రిప్షన్‌లో. అవి కొద్దిగా చెక్ చేసుకొని ఇది గూడా మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నవీన్. సో, నెక్స్ట్ పాయింట్ వన్స్ మనం ఇవన్నీ చూసుకొని అప్లై చేసిన తర్వాత కొన్ని యూనివర్సిటీస్ ఏందంటే ఏదైనా ఇంటర్వ్యూ ఉంటాది. లేకంటే అసెస్మెంట్ పెడతారనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మా యూనివర్సిటీ చూసుకుంటే గనక వన్స్ మేము అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళొక అసెస్మెంట్ ఎగ్జామ్ పెట్టారనమాట. సో, వాళ్ళు సో అండ్ సో సబ్జెక్ట్స్ మీద ఎగ్జామ్ ఉంటది. సో, ఈ డేట్‌కనేసి మనకు మెయిల్ కన్ఫర్మేషన్ వస్తది. మీ డాక్యుమెంట్స్ యాక్సెప్ట్ చేసాము. ఈ డేట్ రోజు మీకొక అసెస్మెంట్ ఎగ్జామ్ ఉంటది. సో, ఈ పోర్టల్ ద్వారా జరుగుతది అన్నట్టు క్లియర్ డీటెయిల్స్ పెడతారు. సో, ఆ అసెస్మెంట్ ఎగ్జామ్ నీ డాక్యుమెంట్స్ అనేవి లెవెల్ పాస్ అయిపోయినావు. సో, నీ డాక్యుమెంట్స్ గురించి వరీ అవ్వాల్సినది లేదు. నెక్స్ట్ మంచిగా ఆ అసెస్మెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి, ఆ ఎగ్జామ్ నువ్వు క్లియర్ చేయగలవంటే అడ్మిట్ వస్తది. ఆ ఎగ్జామ్‌లో ఎళ్ళిందంటే నువ్వు అప్లికేషన్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా, ఎస్ఓపీ, సీవీ ఏమున్నా గాని వేస్ట్. సో, అలాంటి ఏవైనా ఇంటర్వ్యూ ఆర్ అసెస్మెంట్ ఉంటే ట్రై టు లైక్ అంటే ముందు బ్యాచ్ వాళ్ళని ఎవరినో ఒకరిని ఎలాగైనా కాంటాక్ట్ అయ్యి, ఆ ఎగ్జామ్ ఎలా ఉంటది? లేదా ఇంటర్వ్యూ ఎలా ఉంటది? ఏమేమి అడగవచ్చు? ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా వస్తది? అని క్లియర్‌గా తెలుసుకోండి. ఆర్ఎల్స్ యూనివర్సిటీని డైరెక్ట్‌గా మెయిల్ చేయండి. కాంటాక్ట్ చేయండి. ఇంటర్నేషనల్ ట్యూటర్స్ ఉంటారు. సో, వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ఒక నాలెడ్జ్ తెచ్చుకొని దాని మీద ఒక ప్రీవియస్ అండర్‌స్టాండింగ్ ఉన్న తర్వాత మంచిగా ప్రిపేర్ అవ్వడం బెస్ట్. ఎందుకంటే ఫైనల్ స్టెప్ అన్నమాట. మీ అప్లికేషన్ సెలెక్ట్ చేసే ముందు ఇది. సో, దీనైతే నెగ్లెక్ట్ చేయమాకండి. 5 పాయింట్స్ ఎంత చేశారో ఒక స్టెప్ దాటడానికి, నెక్స్ట్ స్టెప్ దాటడానికి ఇది కూడా ఇంపార్టెంట్ అలాగా. సో, ఇది కూడా కన్సిడర్ కాదు చాలా ఇంపార్టెంట్ స్టెప్ చూసుకొని డెఫినైట్‌లీ. ప్రిపేర్ అవ్వండి. సో, సో, నెక్స్ట్ అండ్ సెక్షన్ దీంతో పాటు వచ్చేసరికి మనకి గుడ్ టు హావ్ అన్నమాట. ఇప్పటిదాకా మాట్లాడిన పాయింట్స్ అనేసి మ్యాండేటరీ పాయింట్స్. ఖచ్చితంగా యాహ్! ఫుల్‌ఫిల్ చేయాలి. నో డౌట్ అబౌట్ ఇట్. సో, ఆ! ఇప్పుడు సెక్షన్ వచ్చేసి గుడ్ టు హావ్ అంటే ఏందంటే, పాసిబిలిటీ ఇంక్రీజ్ అయిద్ది మీకు ఇవి గనక ఉంటే అడ్మిషన్‌కి పాసిబిలిటీ అన్నట్లు. సో, దాంట్లో యాహ్! ఫస్ట్ పాయింట్ వచ్చేసేసి ఎయిదర్ పోర్ట్‌ఫోలియో ఆర్ షోకేసింగ్ యువర్ వర్క్ త్రూ రిపాజిటరీ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాహ్! గనక సాఫ్ట్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్ అనుకోండి. ఏదర్ సీఎస్‌సి గానియండి, ఈ రోజుల్లో గిట్ అనేది అందరికీ తెలిసిందే ఆర్ వెర్షన్ కంట్రోల్ సిస్టము. సో, మీరు చేసిన ప్రాజెక్ట్‌లు ఏమైనా గనుక ఉంటే, ఆ కోడ్‌తో సహా వాటిని ఒక రిపాజిటరీ క్రియేట్ చేసి, ఆ రిపాజిటరీని పబ్లిక్ యాక్సెసిబిలిటీ ఇచ్చేసేసి, వాటిని లింక్ చేయండి. మీ సీవీలో హ్మ్. గాని, లేకపోతే మీ ఎస్ఓపీలో గాని లింక్ చేసి, నేనిది చేశాననేసి షోకేస్ చేసుకున్నారంటే, మీకు యాహ్! చాలా పాసిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో, ఇక్కడ అవును. ఖచ్చితంగా మీరు అనుకోమాకండి ఎవరు చూస్తారో, అంత పట్టించుకుంటారనేసేసి. డెఫినైట్‌లీ నాట్ ద కేస్ అన్నమాట. ఖచ్చితంగా ఎవరైతే ఈ సెలెక్ట్ చేసే ప్యానెల్‌లో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. అండ్ దెన్ ఖచ్చితంగా ఎంత కాదన్నా కొంచెమైనా గాని వెయిటేజ్ అయితే ఇస్తారనమాట. అట్లాగే మెకానికల్ బ్యాక్‌గ్రౌండ్ అయినా ఎవరైనా గాని ఒక గూగుల్ డ్రైవ్‌లో పెట్టి అది పబ్లిక్ యాక్సెస్ ఇచ్చేసి లింక్ చేయడం గానియండి. సో, ఇట్లాగ చూసుకోండి. ఇది ఖచ్చితంగా వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ అన్నమాట. సో, యాహ్! నెక్స్ట్ పాయింట్ నవీన్. సో, నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండడం అన్నమాట. వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు కొన్ని కోర్సెస్‌కి మ్యాండేటరీ ఉండదు. కొన్ని కోర్సెస్‌కి ఉంటది. ఇప్పుడు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇంగోస్లాడ్ యూనివర్సిటీలో ఆటోమోటివ్ ఇంజినీరింగ్ ఉంది. దానికి మినిమమ్ 6 మంత్స్ ఆఫ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్‌లో ఉండాలి. హ్మ్. ఇంకొక ఇప్పుడు నేను ప్రెజెంట్ చేస్తున్న దానికైతే వర్క్ ఎక్స్‌పీరియన్స్ రిక్వైర్మెంట్ లేదు. సో, వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇప్పుడు మా కోర్స్‌కి రిక్వైర్మెంట్ లేకపోయినా గాని అదొక స్కోర్ యాడ్ ఆన్ చేస్తదనమాట. ఆ స్కోర్ యాడ్ ఆన్ చేయడం వల్ల కొద్దిగా ప్రిఫరెన్స్ ఇప్పుడు సేమ్ ప్రొఫైల్ నాది మొత్తం సేమ్ ప్రొఫైల్ ఉంది. రాహుల్ అనేది సేమ్ ప్రొఫైల్ ఉంది. సేమ్ స్కోర్ అసెస్మెంట్‌లో సేమ్ వచ్చాయి. అప్పుడు నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. అన్నకి లేదు. సో, నాకిస్తారు అడ్మిషన్ అన్నకివ్వరు. సో, ఇలా యాడ్ ఆన్ ఓకే. అవుతది. ఆర్ఎల్స్ ఇలా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓటీహెచ్ రేగన్స్‌బర్గ్ యూనివర్సిటీ ఉంది. సో, దాంట్లో ఒక కోర్స్‌కేంటంటే మ్యాండేటరీ ఇంటర్న్‌షిప్ ఉంది. ఎవరికైతే వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉందో ఆల్రెడీ ఇండియాలో అరౌండ్ 1 ఇయర్ పైనుందో వాళ్ళు ఆ మ్యాండేటరీ ఇంటర్న్‌షిప్ చేసే పని లేదనమాట. ఆ మ్యాండేటరీ ఇంటర్న్‌షిప్ స్కిప్ జేసేసి వాళ్ళు వర్కింగ్ స్టూడెంట్ గాని, లేదా ఒక సెమిస్టర్ ఎర్లీగా మాస్టర్స్ కంప్లీట్ జేసుకోవడం గాని, లేదా అదర్ సబ్జెక్ట్స్ ప్లాన్ జేసుకోవడం ఏదైనా సరే ఆ మ్యాండేటరీ ఇంటర్న్‌షిప్ అనేది నెగ్లెక్ట్ అయిపోతుంది దీనివల్ల. సో, వర్క్ ఎక్స్‌పీరియన్స్ అనేది కూడా మేజర్ రోల్ ప్లే జేస్తది. మేబీ మీరెళ్ళాలనుకున్న డొమైన్‌లో ముందుగా ఎక్స్‌పీరియన్స్ ఉండి వచ్చారంటే నాలెడ్జ్ మంచిగా గ్రాస్ప్ చేసుకోగలుగుతారు. ఇది కూడా కన్సిడర్ చేసుకోండి అంటే మాస్టర్స్ చేసే ముందే వర్క్ ఎక్స్‌పీరియన్స్ గురించి కన్సిడర్ జేసుకోండి. ఉన్నప్పుడైతే నీట్‌గా షోకేస్ చేసుకోండి ఉన్నది. సో, హ్మ్. నెక్స్ట్ వన్ వచ్చేసి జీఆర్ఈ, జీమాట్. యాహ్! సో, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీలో మనకి బేసిక్‌గా ఐఎల్టీఎస్ జనరల్‌గా ప్రతి యూనివర్సిటీ యాక్సెప్ట్ చేసిద్దిక్కడ. అట్లాగే జర్మన్ లాంగ్వేజ్‌కి గోయితే యాక్సెప్ట్ చేసేటట్టు. కాకపోతే కొన్ని కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళు జీఆర్ఈ అని గాని, జీమాట్ స్కోర్స్ అని గాని, అట్లాగే పీటీ అని ఎనీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఉంది అని ప్రూవ్ చేసే ఎగ్జామ్స్‌ని యాక్సెప్ట్ చేస్తారు. ఏదో టోఫెల్ గాని, బట్ కానీ హ్మ్. మీరంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ చాయిస్ ప్రకారం సెలెక్ట్ చేసుకోండి. బట్ జనరల్ టిప్ ఏందంటే ఐఎల్టీఎస్ కొంచెం స్టాండర్డైజ్డ్ ఫార్మాట్ ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు రాసే ఎగ్జామ్ అది. సో, మీ యాహ్! ఇష్టం అన్నమాట. మీ ఇష్టం వచ్చినట్టు సో, సెలెక్ట్ చేసుకో. అండ్ ఇక్కడ జీఆర్ఈకి ఇంకొక పాయింట్ యాడ్ చేయాలేంటంటే,
జిఆర్ఈ అనేది మ్యాండేటరీ కాదు. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా యూనివర్సిటీలో రీసెంట్‌గా ఒక అప్డేట్ తీసుకొచ్చారన్న. ఏంటంటే మనకి అసెస్మెంట్ ఎగ్జామ్ అనేసి చెప్పా కదా! నేనున్నప్పుడు అసెస్మెంట్ ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు ఎవరికైతే జిఆర్ఈ ఉండి గుడ్ స్కోర్ ఉందో వాళ్ళకి అసెస్మెంట్ ఎగ్జామ్ లేకున్నా జిఆర్ఈ స్కోర్ కన్సిడర్ చేసుకొని డైరెక్ట్ అడ్మిషన్ ఇచ్చేస్తున్నారు. ఐ సీ. హ్మ్. సో అండ్ కొన్ని యూనివర్సిటీస్ మనకి టాప్ యూనివర్సిటీకి జిఆర్ఈ అనేది మ్యాండేటరీ రిక్వైర్మెంట్ అగైన్. ఓకే. టీయూస్ చూసుకుంటే గనక టీయూస్‌లో కొన్ని టాప్ యూనివర్సిటీస్‌లో మనకు సర్టెన్ కోర్సెస్ బట్ నాట్ ఎవ్రీ కోర్స్ అని చెప్పట్లేదు. యాహ్! కొన్ని కోర్సెస్‌కి జీఆర్ఈ అనేది మ్యాండేటరీ రిక్వైర్మెంట్. జీఆర్ఈ ఇంత స్కోర్ ఉండాలి. ఇది అన్నట్టు మ్యాండేటరీ రిక్వైర్మెంట్ అన్నమాట. నేనైతే ఆహ్, ఫిల్టర్ చేయడానికి ఎందుకంటే స్టూడెంట్స్ ఇన్‌ఫ్లో పెరుగుతుంది. నేనొచ్చినప్పుడు యాహ్! 5,000 10,000 వచ్చారు ఇండియన్ స్టూడెంట్స్. అట్లాంటిది లాస్ట్ ఇయర్ ఆల్‌మోస్ట్ 25 30,000 స్టూడెంట్స్ వచ్చారు అని సమ్‌వేర్ ఐ రిడ్ ద అన్న. న్యూస్ అన్నమాట. సో ఫ్లో యాహ్! పెరుగుతుంది ఉండే కొద్దీ ఎంత రిక్వైర్మెంట్స్ సాటిస్ఫై చేస్తే అంత పాసిబిలిటీ ఎక్కువుంటుందన్నమాట అడ్మిట్ ఒక్క తీసుకోవడానికి. చిన్న ఓవరాల్ పాయింట్ అరే! ఈ చిన్న పాయింట్ గదా! దీంతో ఏమవుతాదిలే. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పాయింట్ అంటే 6 మంత్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అడిగారు. నీకు 5 మంత్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఏం అడుగుతారులే 1 మంతే కదా! మేనేజ్ చేయొచ్చు. ఇది అంటే అవుతారు. ఇంత చిన్న పాయింట్ ఉన్నా గాని నెగ్లెక్ట్ చేయమాకండి ఈ రిక్వైర్మెంట్స్. రిక్వైర్మెంట్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా మీరు ఫుల్‌ఫిల్ చేశారు. అప్లికేషన్ డెడ్‌లైన్‌లోపు చేశారు. అండ్ ఇక్కడ జర్మన్‌లో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేది ఆప్షన్ ఉంది. సో, మీరు కొద్దిగా ముందుగా చేశారంటే గన అడ్మిట్ రావడం చాలా ఎక్కువ హై చాన్సెస్ ఉంటాయి. 99% అయితే అడ్మిట్ వస్తది. అండ్ ఈ రిక్వైర్మెంట్స్‌లో స్టార్టింగ్‌లో అన్న చెప్పినట్టు రిలవెంట్ డిగ్రీలో మనము ఎవ్రీ సబ్జెక్ట్‌కి క్రెడిట్స్ ఉంటాయని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సీఎస్ వాళ్ళకి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మీ సబ్జెక్ట్‌లో వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 6 క్రెడిట్స్ ఉండాలి. అవి లేకపోయినాయంటే రాదనమాట. సో, ఇప్పుడు మీరు ఎలక్ట్రానిక్స్ బ్యాక్‌గ్రౌండ్ అనుకోండి. మేబీ మీకు 4 క్రెడిట్స్ రావచ్చు అలాంటి సబ్జెక్ట్స్. సో, అక్కడ 2 క్రెడిట్సే కదా అన్నప్పుడు వర్క్ ఎక్స్‌పీరియన్స్ లాంటివి యాడ్ ఆన్ చేయొచ్చు. ఇలాంటివి ప్రతి ఒక్క రిక్వైర్మెంట్ అనేది నెగ్లెక్ట్ చేయకుండా ఒక్కొక్కటి నోట్ చేసుకొని క్లియర్‌గా కన్సిడర్ చేసుకుంటే చాలా బెస్ట్ అన్నమాట. సో యాహ్! అంతే గదా! ఈ వీడియోకి. యాహ్! యాహ్! సో మొత్తం అయితే క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ ఏంటి? గుడ్ టు హావ్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి? మేము ఒకవేళ ఏదైనా మర్చిపోయామని మీరు అనుకుంటే కామెంట్స్‌లో చెప్పండి మాకు. యాహ్! సో దట్ అదర్స్ విల్ కమ్ టు నో అన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సో యాస్ ఆల్వేస్ కీప్ సపోర్టింగ్, కీప్ వాచింగ్ అండ్ యాహ్! Don't uh, forget to follow us on social media as well, like Instagram and LinkedIn, and and keep see you watching guys us. in the next one. And See until you, then, and all the best adios. for your application. Yeah, same to you guys. Bye. Bye.